స్తుతి చేయుచున్నాను తండ్రి సమీపములో ఉన్నావు తండ్రి స్తుతి చేయుచున్నాను తండ్రి సమీపములో ఉన్నావు తండ్రి మా మనవులను ఆలకించుచున్నావు మా మనవులను ఆలకించుచున్నావు మా ప్రార్థనలకు చెయ్యొక్కుచున్నావు మా ప్రార్థనలకు చెయ్యొక్కుచున్నావు స్తుతి చేయుచున్నావు తండ్రి సమీపముగా ఉన్నావు స్తుతి చేయుచున్నావు తండ్రి సమీపముగా ఉన్నావు తండ్రి అరణ్య యాత్రలో ఇశ్రాయేలుకు తోడై ఉన్నావు నీవు అరణ్య యాత్రలో ఇశ్రాయేలుకు తోడై ఉన్నావు నీవు మోసేకు నీవు తోడై ఉన్నావు నీవు నాకు తోడుగా ఉన్నావు నాకు తోడుగా ఉన్నావు స్తుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నావు తండ్రి మా మనవులను ఆలకించుచున్నావు మా మనవులను ఆలకించుచున్నావు మా ప్రార్థనకు చెవియొక్కుచున్నావు మా ప్రార్థనలకు చెవియొక్కుచున్నావు స్తుతి చేయుచున్నావు తండ్రి సమీపముగా ఉన్నావు తండ్రి. అవును ప్రభా, స్తుతి చేయించుచున్నాను తండ్రి. నీ పాదాలకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ, గొప్ప దేవానికి స్తోత్రములు 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 నాయన. మా స్తుతులపైన ఆశీనుడవయ్యా, నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధమయ్యా. నీకే వందనాలు వందనాలు ప్రభా. అరే మొదటి జామున తండ్రి 3 గంటల సమయంలో తండ్రి నీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు నైనా అయా, కృతజ్ఞత స్తోత్రాలు నైనా. నా మంచి దేవుడు, నా గొప్ప దేవుడు నైనా. నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీకు వందనాలయ్యా వందనాలయ్యా యేసయ్యా. నీకు స్తోత్రములు 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 నైనా. శుద్ధ ఆత్మదేవాని పాదాలకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఎంతోమందికి ప్రభా డబ్బుంది కానీ ప్రభా శాంతి సమాధానం లేదు నాయన. దయ చూపించు నాయన, కరుణ చూపించు నాయన ప్రభువా. అయా నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యెషయా గ్రంథము 66 అధ్యాయం నాయన. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాను తండ్రి. ఎవరు దీనుడై ఆ మాట విని వణుకుచున్నాడో వాని నే దృష్టి ఉంచుచున్నానంటున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా దేవా. అయ్యా యేసయ్యా, ఒక్కసారి నీ కను దృష్టి నాపై ఉంచమని వేడుకుంటున్నాను నా ప్రభా. నా స్థితిగతులని ఎరిగిన దేవుడవయ్యా, నీకు వందనాలు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా, నీకు వందనాలు అయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే ప్రభా నీ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రేమలో
మమ్మల్ని చూచినామని నీ వాక్యం సెలవిస్తుంది. దేవానికే స్తోత్రములు నాయన. ఎఫెసీ పత్రిక 1:4 నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. అయ్యా, తల్లి గర్భంలో నన్ను నిర్మించిన దేవుడవయ్యా, నీ పాదాలకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం నాయన. భయపడకు, నేను నీకు తోడై ఉన్నానన్నావు నాయన, నీకు వందనాలు. అవును ప్రభా, నువ్వు తోడై ఉన్నావు కాబట్టి నేను బ్రతుకుచున్నాను ప్రభు నాయన, నీకు స్తోత్రం నాయన. తల్లి మర్చిన నిన్ను మరోనన్నావు నాయన, నీకు వందనాలయ్యా. నీ పాదాలకు స్తోత్రం నాయన. ఈ మొదటి జామున తండ్రి నీ పాదాలకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఈ భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాయన, ఈ ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకున్నాయన. అపవాది చేతుల నుండి నీ ప్రియ బిడ్డలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. అయ్యా నాయన తండ్రి, నీ కొందనాలు లోకమంతా అయ్యా గాఢమర్చి నిద్రపోవచ్చున్నది కానీ ప్రభా, నువ్వు కొనుకని దేవుడు, నిద్రపోని దేవుడు నాయన, నీ కొందనాలయ్యా. అయ్యా, ఈ సెప్టెంబర్ నెల 20 తారీఖున నాయన ఎంతమంది మరి పుట్టినరోజులు చేసుకుంటున్నారు, వాళ్ళందరిని ఆశీర్వదించి దీవించు నాయన, నీకు స్తోత్రం నాయన. నీ పాదాలకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి ఒక్కరిని విసర్లో జ్ఞాపకం చేసుకుని ఆయన యేసయ్యా, ఈ సమయంలో లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాయన, వారందరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. ఆత్మ లేనివాడు నా వాడు కాడంటున్నావు నాయన, నీకు వందనాలు. మాకు పరిశుద్ధాత్మను దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. నా ప్రభువా, నాలో ఉన్నవాడా నీకు వందనాలయ్యా. చూచుచున్నవాడా నీకు స్తోత్రములు నాయన. అయ్యా, యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభువు పరిశుద్ధాత్మదేవ కనికరించు నాయన, కృప చూపు నాయన. యవన బిడ్డలు పట్టుకొని ఆయన, యవన బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాను నా ప్రభా. అపవాది చేతుల నుండి యవనస్తులను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఎల్లవేళలా నన్ను చూచుచున్న దేవుడు, నా ప్రార్థన వింటున్న దేవుడు, నాకు జవాబిస్తున్న దేవుడు నాయన. తాగుబోతులను మార్చండి, తిరుగుబోతులను మార్చండి, దొంగలను మార్చండి, నరహంతకులను మార్చండి, విగ్రహారాధికులను మార్చండి. ప్రభువా, నువ్వే దేవుడు, నువ్వు తప్ప దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవటానికి కృప చూపమని నాయన. నా కుటుంబానికి నైసర్లో జ్ఞాపకం చేసుకోమని నువ్వు నాకు ఇచ్చిన సమస్తం నీ పాదాల కడ ఉంచుతున్నానయ్యా. నీ కృపలో నాకు ఇచ్చిన 3 మనవరాలని మనవని జ్ఞాపకం చేసుకో. నీ కృపలో నువ్వు నాకు ఇచ్చిన కుమారులను జ్ఞాపకం చేసుకో. నీ కృపలో నువ్వు నాకు ఇచ్చిన కోడలను జ్ఞాపకం చేసుకో నాయన, నీకు వందనాలయ. బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకో, ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకో. అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకో నాయన. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందుకోమని అయ్యా. ప్రార్థన సహాయం కోరుకున్న ప్రతి కుటుంబాన్ని దర్శించమని, నీ కృపతో అని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన నాయన నీ పాదాల కడ ఉంచుతున్నాను నాయన. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వందనాలయ్యా, స్తోత్రం. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.